ఈవెన్ నా డిగ్రీ అయిపోయిన తర్వాత, నా డిగ్రీ 1974లో అయింది. సిద్దిపేట డిగ్రీ కాలేజీలో చేశాను 1974. 75 ప్రాంతంలో ఉదయ్ నేను కొన్ని 75, 76 అనుకుందాం లిటరల్గా చెప్పాలంటే. 76లో నేను అనుకునేవాడిని ల్యాండ్లైన్లు అప్పుడు ఫోన్లు ల్యాండ్లైన్లు. ఆ ల్యాండ్లైన్లు కూడా మా ఊర్లో, మాది రామాయంపేట, మెదక్ జిల్లా రామాయంపేట. మా ఊర్లో 34 ఫోన్లో 35 ఫోన్లో ఉండేవి 1976లో ల్యాండ్ ఫోన్లు. ఎందుకు గుర్తుందో నాకంటే 22 నంబర్ పోస్ట్ ఆఫీస్ది, 33 నంబర్ పోలీస్ స్టేషన్ది. ఈ రెండు అప్పుడు 22 ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికి పోయినా కూడా 22 పోస్ట్ ఆఫీస్, 33 పోలీస్ స్టేషన్. ఈ ఫిక్స్డ్ నంబర్ అనమాట. 33 పోలీస్ స్టేషన్ తర్వాత 2 నంబర్లు వచ్చినాయి కొత్తగా. 34 కూడా షుగర్ ఫ్యాక్టరీస్ ఉండే మా దగ్గర. ఒకటి షుగర్ ఫ్యాక్టరీకి, ఇంకోరు ఇంట్లో ఎవరో తీసుకున్నారు. ఆ 35 ఫోన్లు ల్యాండ్ లైన్లు. మేము ఎప్పుడైనా హైదరాబాద్కి ఎవరితో మాట్లాడాలి అని అంటే ఎస్టీడీ కాల్ చేయాలి. ఆ ఎస్టీ కాలు మీరు నమ్మాలి ఈ విషయము, పొద్దున 9 గంటలకు బుక్ చేస్తే రాత్రి 9 గంటల వరకు కూడా దొరికిన దాఖలాలు ఉండేవి కావు. కొన్ని సందర్భాల్లో లైన్స్ బాగాలేవు, రేపు మాట్లాడుకోండి అప్పుడు చెప్పేవాళ్ళు. అంతవరకు 9 నుంచి కాల్ కనెక్ట్ అయ్యేంత వరకు అక్కడే కూర్చోవాలి కదలకుండా. ఒక్కసారి కాల్ వచ్చింది, రింగ్ అయింది, మీరు హైదరాబాద్ బుక్ చేశారు కదండి మాట్లాడిన టెలిఫోన్ ఆపరేటర్ ఉండేవాడు. టెలిఫోన్ ఆపరేటర్ చెప్పినప్పుడు కన్సర్న్ పర్సన్ కనుక అప్పుడు దీనికో పొయ్యి ఉంటే మళ్ళీ లైన్ కలిసేది కాదు. కాబట్టి భోజనం మానుకొని, టిఫిన్ మానుకొని, ఇది కూడా మానుకొని, ఒకవేళ ఉంటే కూడా అటు ఇటు వచ్చేటట్టు పరిస్థితిలో ఉండి మాట్లాడేటువంటి రోజుల్లో నేను ఆలోచించేవాడిని, అసలు భవిష్యత్తులో ఎప్పుడైనా మనం ఎక్కడ కూర్చున్నా కూడా ఫోన్ వస్తే ఎంత బాగుండు. మనం ఎక్కడైనా కూర్చో, దాంతో పోలిసి మీరు చాలా అదృష్టవంతులు సార్. అవునండి. అసలు మీకు ఏం తెలుసా అండి, అంటే ఏం తెలుసు అంటే ఎందుకంటున్నారంటే, మీకు ఇప్పుడు మీకు కాదు కానీ కొంతమందికి అయితే మన ముందున్న భోజనం ఎలా తయారైంది కూడా తెలియదు. బియ్యం వడ్డు సంగతి పక్క పెట్టు, ఆ వచ్చిన భోజనం ఎలా వండబడింది అని కూడా కూడా తెలియదు మహేష్. చాలా ఫెసిలిటీస్ ఇప్పుడు. అప్పుడు నేను అనుకునేవాడిని, అసలు సాధ్యమా, ఇది సాధ్యమైతే ఎంత బాగుండు. మనం ఎక్కడ కూర్చున్నా కూడా, ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా హలో అంటే మాట్లాడేటట్టు ఉంటే బాగుండేది అనుకునేవాడు. అటువంటిది సెల్ ఫోన్లో వచ్చేసినాయి. ఎక్కడ మాట్లాడుతున్నాము, దేశాలు మాట్లాడుతున్నాం కదా, పక్క కొనడుతున్నాగా చూస్తున్నాము, పైగా మాట్లాడేవి కదా చూస్తున్నాం. అద్భుతమైనటువంటి పురోగతి. 50 ఏళ్ళు అని చెప్తా, మళ్ళీ కంటిన్యూ. గత 50 అంటే పూర్వం ఒక 50-60 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి అయితే ఉన్నదో ఇప్పుడు 5-6 మాసాల్లో జరుగుతుంది కొన్నిటికి. అభివృద్ధి వస్తువులలో జరుగుతున్నది, కానీ మనుషుల బంధాల్లో అభివృద్ధి వ్యతిరేక. అది ఇంకా దాని గురించి ఇంకా నెక్స్ట్ లెవెల్ దాంట్లో.